పెట్రోల్ మీద రూ. 10 ట్యాక్స్ తీసివేశాము అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. నైస్. డీజిల్ మీద ఉన్న రూ. 3 ట్యాక్స్ కూడా తీసేసామని. వెరీ నైస్. ఇది ఎవరికి లాభం? కన్స్యూమర్కి పాస్ చేశారా? కేవలం ఈ ప్రభుత్వ సంస్థలు వారి యొక్క లాస్ను పరిమితం చేసుకున్నారు. నయాగరా మన అంబానీ జేబులో వేసుకున్నాడు. అనేక వేల కోట్ల రూపాయలు రిఫైన్ చేయటం వల్ల వచ్చిన డబ్బులు చక్కగా అనుభవిస్తూ ఈ మాత్రం భరించలేని ఖర్చు ప్రజలు పాస్ చేయలేరా? ఇది ఎక్కడ న్యాయం? ప్రజలు అడగట్లేదు, అలవాటు పడిపోయారు పాపం. ఎందుకంటే ప్రజలు కూడా ఎలా తయారంటే ఇప్పుడు ఏదో రకంగా సంపాదించేద్దాం, బతికేద్దాం అనే స్టేజ్లో ఉన్నారు. కానీ ఎవరు కూడా ప్రశ్నిద్దాం, ఆ రూ. 10 ఎక్కడ పోయాయి ప్రజలకు ఇవ్వకుండా అనే ఇది ముందు ఆ భావజాలం రావట్లా. మరి దేశమే ఇలాగుంటే, మరి సమాజమే ఇలా భ్రష్టత్వం అయిపోతే దేశం ఏ గతిని బాగుపడుతుంది? అంతేకాకుండా జాగ్రత్తగా ఆలోచించామనుకోండి, ఇప్పుడు ఈ స్టాండ్ స్టిల్గా అంటే రేట్లు పెరగకుండా ఉన్న ఈ స్టేజీ ఎంతవరకు కాపాడుతుంది కేంద్ర ప్రభుత్వం? వాస్తవం చెప్పనా, రేపు ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిన మరుక్షణం సాయంత్రం 5 గంటలుగా 6 గంటలకో అది క్లోజ్ అయిపోయిన వెంటనే 7 గంటలకల్లా కూడా మీకు రేట్లు పెరుగుతాయి. ఇది కేవలం డ్రామా. ప్రేమ మీద, ప్రజల మీద ప్రేమ కాదు, ఉంటే ఉండొచ్చు కాకది. కానీ ఈ రేట్లు అంటే యుద్ధం ఇలాగా సాగి అక్కడ బ్యారెల్ రేట్లు పెరుగుతూ ఉంటే ప్రభుత్వం గాలికి వదిలేస్తుంది, ప్రజల మీదకి దాడి చేస్తుంది. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. ఇదేమో ప్రభుత్వం మాకు చాలా రేటు పెంచలేదు, మాకు ప్రభుత్వం గొప్పది, అమెరికాలో రేట్లు ఇంత పెరిగాయి, ఆస్ట్రేలియా ఇంత రేటు పెరిగింది, ఇవన్నీ హంగామా అండి. ఎలక్షన్ స్టెంట్ అండి బాబు. నిజం తీసుకుని ప్రశ్నించడం మొదలెట్టండి ప్రజలారా. మీరైనా అడగాలి కదా, రూ. 10 తగ్గించావు అన్నా, ఎక్కడ తగ్గించావు, ఎవరు తగ్గించావు, మాకు వచ్చిందా?